అనేక సార్లు మేము ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీకరించాం. ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ. దీన్ని తాజాగా ఒక మార్పు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ యాక్షన్ యూనిట్ కింద నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక 5 మంది సిబ్బందిని కూడా ఇచ్చారు. విజన్ 2047 అమలయ్యేదానికి ఈ యూనిట్ ఆ నియోజకవర్గంలో పనిచేస్తారు. దీంట్లో ప్రధానంగా సగటు కుటుంబ ఆర్థిక ప్రమాణాలను పెంచడానికి కార్యక్రమాలను రూపకల్పన చేయడం, అట్లాగే ఆ నియోజకవర్గంలో ప్రాధాన్య క్రమంలో ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం, ప్రజా సౌకర్యాలను మెరుగుపరచడం, ఇవన్నీ కూడా ఈ యూనిట్ చూస్తారు. ఈ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు అధికారులు లేదా ముఖ్యమంత్రి గారు వీళ్ళు స్వీకరించే అర్జీలు ఆ సిస్టంలో అప్లోడ్ అయ్యి ఆయా అధికారులకు వాటి వివరాలన్నీ కూడా వెళ్ళి అవి ఎక్కడున్నాయి, ఎవరు పరిష్కారం చేయాలా, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది చూసుకునే వెసులుబాటు ఉంటుంది. తాజాగా శాసనసభ్యులు కూడా ఈ సౌకర్యం ఇచ్చారు. పీజీఆర్ఎస్ సిస్టంలో శాసనసభ్యులకు అందే వినతి పత్రాలను కూడా మనం అప్లోడ్ చేసి ఆయా శాఖల అధికారులకు వాటిని పంపడం జరుగుతుంది. ఎవరైతే చర్యలు తీసుకోవాలో అధికారి వద్ద ఎన్ని రోజులు పెండింగ్ ఉంది, ఎందుకు తీసుకోలేదనే విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే అర్జీలన్నీ పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయడం, వాటికి సంబంధించిన చర్యలు సంబంధిత అధికారులు ఏం తీసుకున్నారో, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో సమీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు, అర్జీదారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరిచ్చే ప్రతి అర్జీకి సంబంధించిన అంశాలు ఆయా శాఖల ఉన్నతాధికారులకు కూడా వెళ్తాయి. అదే సందర్భంలో కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, కోర్టుల్లో కేసులు నడుస్తున్న వివాదాలు, అట్లాగే ఎప్పుడో 25-30 సంవత్సరాల కిందటే పెళ్ళిళ్ళైన ఆ ఇంటి ఆడపడుచులు చేస్తున్న క్లెయిములు, ఇట్లాంటివి అనేకం మా దృష్టికి వస్తూ ఉన్నాయి. న్యాయస్థానాల పరిశీలనలో ఉండే అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసే వెసులుబాటు ఉంటుంది. అదే రకంగా రీసర్వే జరిగిన గ్రామాలు కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అట్లాగే కొన్ని ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో 2 స్పెసిఫిక్ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తాం. మల్లపనగుడి గ్రామం, ఆ గ్రామంలో రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా అటవీ శాఖ ఖాతాల్లోకి ఎక్కినాయి. సో ఎవరైనా క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఇబ్బంది. అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సౌకర్యాలు రావాలంటే సమస్యగా మారింది. అట్లాగే ఇప్పుడు మల్లాపురం జాయింట్ ఎల్పీఎంలు ఉండడం వల్ల దాదాపు 300 మందికి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రాలేదు.
ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలు ప్రాధాన్యత తీసుకొని ఇప్పటికే మన మలపరగుడి సమస్య అయితే రెవెన్యూ శాఖ మంత్రికి చెప్పాము, అట్లాగే సంబంధిత ఉన్నతాధికారులకు కూడా తెలియజెప్పాము. అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పెట్టి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ రకంగా వ్యక్తిగతమైన అవసరాలు ఇప్పుడు నాకు 56 అర్జీలు, దీంట్లో ఎక్కువ మంది పెన్షన్లు కావాలని, ఇంటి స్థలం కావాలని ఇచ్చినారు. అయితే ఈ రెండింటికంటే రెండింతలు ఎక్కువ వచ్చిన అర్జీలు భూ సంబంధిత సమస్యలకు సంబంధించి కాబట్టి వీటిని ఆయా తహసీల్దారులకు పంపించి సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గ సమస్యలన్నింటినీ, ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్నది కాదు ఇది. అధికారులు మనసు పెట్టి చేస్తే పరిష్కారమయ్యే సమస్యలే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.